ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాయర్ ఇవాళ హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు హాజరు కానుండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్ లాయర్ కోర్టు ముందుకు రానున్నారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ పోలీసులు A11 నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ విచారణపై టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో అల్లు అర్జున్ పై న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 స్పెషల్ ప్రీమియర్ షో సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఏర్పడిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు అనంతరం నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో థియేటర్ యాజమాన్యం, నిర్వహణ సిబ్బందిని A1 నుంచి A10 వరకు పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ A11 నిందితుడిగా చేర్చడంతో కేసు మరింత ప్రాధాన్యంగా మారింది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు ఛార్జ్షీట్ పరిశీలన అనంతరం పలువురు నిందితులకు సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తాను ముంబైలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నందున వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. కానీ ఆ విన్నతిని కోర్టు తిరస్కరించింది. తొలి విచారణకు ఖచ్చితంగా కోర్టుకు రావాలని, వర్చువల్ హాజరుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. కోర్టులో జరిగే విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో కోర్టు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శైలజ ఫోన్ లైన్లో అందిస్తారు. శైలజ, ప్రియాంక, ఈ రోజు విషయంలో అయితే మరి నాంపల్లి కోర్టుకు అయితే విచారణ కొనసాగుతుంది. అయితే ఇటు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలని అది చేయడం జరిగింది. మరి దీనికి అల్లు అర్జున్ విచారణకు గైహాజరవుతారనేది కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తున్న పరిస్థితి. అడ్వకేట్ తరపునే అటు అల్లు అర్జున్ కోర్టుకి హాజరయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. కాకపోతే ఇటు అట్లీ సినిమా ఏదైతే ఇటు కాలీవుడ్ లో అట్లీ సినిమా దర్శకుడు అట్లీ సినిమాతో తెరకెక్కుతున్న చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్ర షూటింగ్ లో ఇటు అల్లు అర్జున్ కూడా బిజీగా ఉన్నాను, సో నేను ఇప్పుడు కోర్టు విచారణకు హాజరయ్యే అవకాశం లేదు అని చెప్పేసి కూడా దానికి సంబంధించి వర్చువల్ రూపంలో ఇటు విచారణ కూడా జరపాలి అని చెప్పేసి కోర్టుకైతే ఇటు అల్లు అర్జున్ కోరిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి తదుపరి విచారణ కాబట్టి ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాలి అని చెప్పేసి కూడా కోర్టు అయితే చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి సంబంధించి కూడా ఇటు బెంచ్ పైకి విచారణ వచ్చే సమయానికి ఇటు అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా మనకైతే కొంత ఉత్కంఠగా నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే ఈ రోజు నాంపల్లి కోర్టు విచారణకైతే ఇటు అల్లు అర్జున్ గైహాజరు అవుతున్నారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఏదైతే గతంలో 2024 పుష్ప 2 రిలీజ్ టైంలో ఇటు సంధ్యా థియేటర్ తొక్కిసలాట టైంలో కూడా ఇటు 10 మందిపై అయితే
కోర్టు నిందితులుగా చేర్చడం అయితే జరిగింది. మరి A11 గా అయితే ఇటు అల్లు అర్జున్ ని నిందితులుగా చేర్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి సంబంధించి కూడా ఈ రోజు విచారణ ఉన్న నేపథ్యంలో అటు నాంపల్లి కోర్టు దగ్గర అయితే ఇటు భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరి అల్లు అర్జున్ వస్తే ఒకవేళ ఇటు అభిమానుల తరపు నుంచి కావచ్చు, అదే విధంగా కోర్టుకు హాజరయ్యే టైంలో కావచ్చు, ఎలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇటు పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. కాకపోతే ఇటు అల్లు అర్జున్ విచారణకు గైహాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. నాంపల్లి కోర్టులో 2వ ఫ్లోర్ లో 9వ కోర్టులో అయితే ఈ విచారణ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి ఇటు అల్లు అర్జున్ తరపు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ కూడా మరి కోర్టుకు ప్రొసీడింగ్ సమర్పించి మరి దానికి సంబంధించి తదుపరి విచారణ ఎప్పుడు కావాలి ఏంటనేది కూడా మరి ఇటు అల్లు అర్జున్ కి కుదిరిన సమయానికి అడిగే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనకైతే కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సంధ్యా థియేటర్ ఘటనలో ఇటు A11 నిందితుడిగా చేర్చిన అల్లు అర్జున్ అయితే ఈ రోజు కోర్టు విచారణకు గైహాజరు అవుతున్నారని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి కూడా అడ్వకేట్ కోర్టుకి తన ఈ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కూడా విచారణ సమర్పించే అవకాశం అయితే ఉంటుంది. తను రాలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తదుపరి విచారణను కూడా మరి సమయం చూసి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కోర్టును అడిగే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి కూడా కోర్టు దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఏదైతే అల్లు అర్జున్ కోరినప్పటికీ కూడా తదుపరి విచారణకైతే తప్పకుండా కోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇటు షూటింగ్స్ బిజీలో అల్లు అర్జున్ రాలేకపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి దీనిపై ఎలా భారీగానే మోహరించారని చెప్పేసి కూడా కొంత ఉత్కంఠగా మారింది ప్రియాంక. అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకి హాజరు కాలేను, వర్చువల్ గా హాజరవుతానని చెప్పడం, అయితే కోర్టు దానికి నిరాకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అల్లు అర్జున్ అయితే రాలేకపోతున్నారు, ఆయన తరపున అడ్వకేట్ హాజరవుతానని తెలుస్తోంది. అయితే దీన్ని కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, తదుపరి పరిణామం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ప్రియాంక, ఏదైతే కోర్టు 2 రోజుల కిందటనే ఇటు అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేసిందో ఈ రోజు తప్పకుండా తదుపరి విచారణ కాబట్టి విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పింది. కాకపోతే తను షూటింగ్స్ లో బిజీ ఉన్నందున లాయర్ ని పంపిస్తాను, వర్చువల్ గా అయితే విచారణకు నేను హాజరవుతానని చెప్పేసి కూడా అల్లు అర్జున్ అయితే కోర్టును అడగడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కోర్టు విచారణకైతే హాజరవ్వాలి అని చెప్పేసి కూడా ఇటు అల్లు అర్జున్ కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తను షూటింగ్స్ లో బిజీ ఉండడం వల్ల కోర్టు విచారణకు హాజరు కాలేకపోయిన పరిస్థితి. అయితే ఇటు అల్లు అర్జున్ కి సంబంధించిన న్యాయవాది ఇటు నాంపల్లి కోర్టుకు చేరి ఇటు కోర్టును ఏ విధంగా మళ్ళీ తదుపరి డేట్లు అడిగే అవకాశం ఉంటుందా, మరి దీనికి సంబంధించి కోర్టు కూడా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు థియేటర్ యాజమాన్యం కావచ్చు, కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా ఏవైతే దాదాపు 10 మందిపై కూడా ఈ కేసులు అయితే చేర్చడం జరిగింది. మరి A11 గా అయితే ఇటు అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి ఈ 11 మంది కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు అయితే స్పష్టం చేసిన పరిస్థితి. ఆ 10 మందితో పాటు ఇటు అల్లు అర్జున్ 11 మంది కూడా విచారణకు హాజరు కావాలన్నప్పటికీ కూడా అందరూ ఈ రోజు విచారణకు హాజరవుతారన్న క్రమంలో మరి ఇటు అల్లు అర్జున్ కూడా నేను విచారణకు రాలేను అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి సంబంధించి కూడా ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టుతోని కొంత మాట్లాడి మళ్ళీ దానికి సంబంధించి డేట్ కూడా తదుపరి విచారణను కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనిపై కూడా కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని చెప్పేసి చెప్పుకోవాలి ప్రియాంక. రైట్ శైలజ, థ్యాంక్ యూ.